వెల్కమ్ టు క్రికెట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు 22 జూలై 2025కు స్వాగతం సుస్వాగతం. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఒడిషా గవర్నమెంట్ టు లాంచ్ శక్తి శ్రీ ప్రోగ్రామ్. ఇక్కడ శక్తి శ్రీ ఇనిషియేటివ్ అని చెప్పి ఇక్కడ ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్ని గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా లాంచ్ చేసింది. సో ట్రాన్స్ఫార్మింగ్ ఉమెన్ సేఫ్టీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఈ యొక్క 10వ తరగతి కానీ అండ్ ఇంటర్మీడియట్ కానీ సో అక్కడ చదువుతున్న ఆడపిల్లలకు సేఫ్టీని క్రియేట్ చేయడానికి శక్తిశ్రీ ఇనిషియేటివ్ని గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో వాళ్ళ యాక్షన్ ప్లాన్ స్ట్రెంగ్తెన్ ఉమెన్ సేఫ్టీ, ఫాస్టర్ గ్రీవెన్స్ రెజల్యూషన్, ఆల్ క్యాంపస్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్, ఆల్ క్యాంపస్ టు హ్యావ్ ట్రైన్డ్ స్టూడెంట్ లీడర్స్. సో ఇది ఈ 4 కూడా ఈ యొక్క శక్తిశ్రీ ఇనిషియేటివ్‌కి సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ ప్లాన్స్ అనమాట. సో, చాలా చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. అండ్ దీనికి సంబంధించి మనము కొంచెం డీప్‌గా అనాలిసిస్ చేస్తే ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇలాంటిదే స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇలాంటిదే స్టార్ట్ చేశారు తెలంగాణలో కూడా. సో, అండ్ ఒడిషా గవర్నమెంట్‌కి సంబంధించి కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలను మనం పరిశీలిస్తే సో ఇండియా మ్యాప్‌లో ఒడిషా ఇక్కడ ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ అది కోస్టల్ ఏరియా ఉంది ఒడిషాలో కూడా. ఇక్కడ మనకు లాస్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఒడిషాకి సంబంధించి ఫస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే షాహిద్ మదావ్ సింగ్ హాత్ కర్చా స్కీమ్. ఇదేంటంటే ఒక వన్ టైమ్ ఇన్సెంటివ్ అని చెప్పొచ్చు. రూ. 5,000 ఇస్తారు. ఇది ఎవరికి ఇస్తారు అంటే ఎస్సీ స్టూడెంట్స్‌కి. సో, స్కూల్ డ్రాప్ ఔట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క స్కీమ్‌ని ఒడిషా గవర్నమెంట్ రీసెంట్‌గా ప్రవేశపెట్టింది. అది నంబర్ 1. నంబర్ 2 అంటే నాకు గుర్తున్నవి నేను మీకు చెప్తున్నాను. సెకండ్‌ది ఏంటంటే దాదాపు రూ. 5,00,00,000 గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా ఇచ్చింది. ఎవరికి అంటే ఫర్ ద ఇండియన్ నేషనల్ ఖోఖో టీమ్‌కి. ఇండియన్ ఖో నేషనల్ ఖోఖో టీమ్‌కు ఒక గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. 5,00,00,000. ఈ 5,00,00,000 గూడా 2025, 2026, 2027 ఇలా 3 సంవత్సరాల పాటు ఒక్కొక్క ఏడాది 5,00,00,000 మొత్తం కలిపి రూ. 15,00,00,000 ఒక విరాళంగా ఒడిషా గవర్నమెంట్ ఇండియన్ నేషనల్ ఖోఖో టీమ్‌కు సపోర్ట్ చేసింది. సో, ఇలా ఇండియన్ స్పోర్ట్స్‌ని కాస్త సపోర్టివ్‌గా అయితే ఈ యొక్క ఆహ్, స్టెప్ అయితే ముందుకు పడింది. తర్వాత నాకు గుర్తున్నది మూడవ ముఖ్యమైనదేంటంటే 18థ్ ప్రవాస భారతీయ దివస్ భువనేశ్వర్‌లో జరిగింది. ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా. సో, భువనేశ్వర్‌లో ప్రవాస భారతీయ దివస్ 18వ ప్రోగ్రామ్ అక్కడ చోటు చేసుకుంది. ఇక ఫోర్త్ ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఒడిషాకి సంబంధించి ఏంటంటే ప్రెసిడెంట్ గారు గిఫ్ట్ మిల్క్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేశారు ఒకటి. ఆ గిఫ్ట్ మిల్క్ ప్రోగ్రామ్ అంటే ఈ చిన్న పిల్లలకు సంబంధించి అనమాట. సో, అప్పుడే పుట్టిన పిల్లలకి కానీ అండ్ ఎవరికైతే కొంతమంది పిల్లలకు పాలు పడవు కదా! సో, వారికి సంబంధించి ఈ యొక్క స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. సో, అది కూడా ఒడిషాలోనే లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ 4 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒడిషాకి సంబంధించి రీసెంట్‌గా. సో, ఇలా ఒక ఆర్టికల్ సంబంధించి నేను పూర్తిగా ప్రతి ఒక్క దానికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నాను ఈరోజు. బట్ కొంత హెల్త్ సహకరించకపోవడం వల్ల ఆహ్, ఒక 2 మాత్రమే ఇప్పుడు నేను ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మిగిలినవి జస్ట్ మ్యాటర్ చెప్తాను. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ వుమెన్ టు ఎంటర్ ఫిడే వుమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ అన్నమాట. సో, ఈ అమ్మాయి పేరు కోనేరు హంపి. సో, ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్లేయర్స్‌లో ఈ అమ్మాయి కూడా ఒకరు. సో, చాలా చాలా గ్రేట్ ప్లేయర్ చెస్‌కి సంబంధించి. ఇక్కడ చెస్‌కి సంబంధించి మనం కొన్ని కొన్ని పాయింట్స్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 ఏంటంటే పారిస్ 2025 ఈ యొక్క ఫ్రీ స్టైల్ గ్రాండ్ స్లామ్ అంటారు దీన్ని. సో, ఇది గెలుచుకున్నది మాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చి ఇండియాకి సంబంధించి 86వ గ్రాండ్ మాస్టర్
గా ఎవరు అంటే సిఎల్ఆర్ శ్రీహరి. ఓకే. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చేసేకి సంబంధించి రీసెంట్గా నేను చెప్తున్నది 2025 సూపర్ బెట్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సూపర్ బెట్ ఈ యొక్క దాన్ని గెలుచుకున్నది ఎవరు అంటే ప్రగన్నాథ. సో మనకు చెస్ ఎక్కువగా చూసే వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రగన్నాథ్ అని పిలిచి ప్రాగ్ అని పిలుస్తారు. ఓకే. విశ్వనాథన్ ఆనంద్ గారిని వాళ్ళు షార్ట్ కట్‌గా విషి అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే 10వ ఫోర్బ్స్ 30 అండర్ 30 కేటగిరీలో మనకు ఈ గుకేష్ దొమ్మరాజు ఆయన స్థానాన్ని సంపాదించారనమాట. అండ్ 5వ ముఖ్యమైన బిట్ ఏంటంటే నార్వే చెస్ 2025కి సంబంధించి గెలుచుకున్నది ఎవరు అంటే మ్యాగ్నస్ కార్ల్సన్. 6వ ముఖ్యమైనది ఏంటంటే యూజెడ్ చెస్ కప్. ఇది గెలుచుకున్నది ఎవరు అంటే ప్రాగ్ అన్నమాట. సో మనకు ప్యారిస్ 2025 కప్ గెలుచుకున్నది మ్యాగ్నస్ కార్ల్సన్. తర్వాత సూపర్ బెట్ 2025 కప్ని గెలుచుకున్నది ప్రగన్నాథ. తర్వాత నార్వే చెస్ గెలుచుకున్నది మ్యాగ్నస్. యూజ్ కప్ గెలుచుకున్నది ప్రగన్నాథ. తర్వాత మనకు 10th ఫోర్బ్స్ 30 అండర్ 30 లిస్ట్లో గుకేష్ దొమ్మరాజు గారు స్థానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత 86వ గ్రాండ్ మాస్టర్గా సిఎల్ఆర్ శ్రీహరి ఆయన రికార్డులోకి ఎక్కారనమాట. ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లోకి వస్తే ఎల్ఎన్టీ ఆర్మ్ టు సెటప్ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ అట్ ఐఓసి రిఫైనరీ. లాట్సన్ అండ్ Gabro subsidiary L&T Energy Green Tech will be setting up a green hydrogen plant at Indian Oil Corporation's పానిపట్ రిఫైనరీ. సో ఇది దాదాపు 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని సప్లై చేస్తుందనమాట. సో ఇండియన్ ఆయిల్‌కు ఫర్ 25 ఇయర్స్ అనమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ సచ్ లార్జెస్ట్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. అండ్ గ్రీన్ హైడ్రోజన్ విల్ బి ప్రొడ్యూస్డ్ యూజింగ్ హై ప్రెషర్ ఆల్కైన్ ఎలక్ట్రోలైజర్స్ ఐ మీన్ అట్ ఎల్&టీ హైడ్రోజన్ ఫెసిలిటీ అట్ హజీరా, గుజరాత్. సో ఎల్&టీ ఎనర్జీ వాళ్ళు ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ని సెటప్ చేయబోతున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పానిపట్ రిఫైనరీలో. సో అది దాదాపు 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ని సప్లై చేయబోతుందనమాట ఇండియన్ ఆయిల్‌కు. దాదాపు 25 సంవత్సరాలకు సంబంధించి ఇండియాలోనే ఇట్లాంటిది మొదటిది, చాలా పెద్దది ఫెసిలిటీ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఫార్మర్ కేరళ సీఎం వీఎస్ అచ్యుతానందన్ passes away at 101. సో 101 సంవత్సరాల వయసులో ఫార్మర్ మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ ముఖ్యమంత్రి సీఎం విఎస్ అచ్యుతానందన్ గారు ఆయన ఇక లేరు. ఆయన చనిపోయారనమాట. సో ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే నంబర్ 1 ఆయన అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్‌కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఆయన ఆహ్, ఈ యొక్క కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓకే. ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో, అంతకు మించి పెద్దగా మనకు ముఖ్యమైన అంశమేం లేదు. అయితే కరెంట్ అఫైర్స్ అన్నవి ఎప్పటికీ మనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటదనమాట ఈ యొక్క సబ్జెక్ట్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉంది గదా! ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఆర్టికల్‌లో నుంచి వస్తుందా అంటే అనుమానమే. చెప్పలేం, చెప్పొచ్చు. కానీ మొత్తానికైతే ఖచ్చితంగా డౌట్‌ఫుల్ అనమాట. సో, వాళ్ళు పూర్తిగా ఇంకా ఇన్ డెప్త్‌గా ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇవ్వచ్చంటే, కేరళ సీఎం గురించి మ్యాటర్ వచ్చింది కనుక, కేరళ ప్రెజెంట్ సీఎం ఎవరు అంటే, దీనికి ఆన్సర్ విజయన్. పినరాయి విజయన్. సో ఆయనకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ బిట్ ఇస్తారనమాట ఆర్టికల్స్‌లో. సారీ ఎంసీక్యూస్‌లో. సో, అలా ఉంటది. సో, అందుకనే కరెంట్ అఫైర్స్‌ని చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయాలి. సో, ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్. నెక్స్ట్ న్యూస్. ఆషిమ్ కుమార్ ఘోష్ స్వాన్ ఇన్ యాస్ ఎ న్యూ గవర్నర్ ఆఫ్ హర్యానా. సో, హర్యానాకు ఒక కొత్త గవర్నర్ అపాయింట్ కాబడ్డారు. అషిమ్ కుమార్ ఘోష్.
ఆయన కొత్త గవర్నర్ ఆఫ్ హర్యానాగా అపాయింట్ అయ్యారనమాట. సో అయితే ద 81 ఓల్డ్ సక్సీడ్స్ బండారు దత్తాత్రేయ. సో ఆయన మన తెలుగు వ్యక్తి, బీజేపీకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన తర్వాత ఈ హర్యానా గవర్నర్ ఆఫ్ హర్యానా పోస్ట్‌కి ఈ కొత్త వ్యక్తి అషిమ్ కుమార్ ఘోష్ గారు అపాయింట్ అయ్యారనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఎల్ఐసి రూరల్ డెవలప్‌మెంట్ ఆహ్, డిపార్ట్‌మెంట్ టు ప్రమోట్ భీమ్ సఖీ యోజన. ఎల్ఐసి వాళ్ళు ఒక ఎంఓయూ తీసుకున్నారు. ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ టు ప్రమోట్ ఇట్స్ భీమ్ సఖీ యోజన ఇన్ రూరల్ ఏరియాస్. అయితే ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ అంటే భీమ్ సఖీ యోజన. ఆ బీమా సఖీ యోజన వచ్చి యూనియన్ మినిస్ట్రీ వాళ్ళతో లింకప్ అయ్యి, వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకొని వాళ్ళ స్కీమ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ రూరల్ ఏరియాస్‌లో. భీమా సఖి యోజన ఏంటంటే, ఇట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్టైపెండియరీ LIC agency career for women in which all the other benefits and privileges available for LIC agents are also extended to them. Okay, next important current affair. ధన్కర్ సబ్మిట్స్ హిస్ రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అన్నమాట. మనకు వర్షాకాల సమావేశాలు ఆడి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో ఈయన ఈయన రిసిగ్నేషన్ అన్నది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సో ఆయన 14th వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి సంబంధించి ఆయన పేరు జగ్దీప్ ధన్కర్. అలా 74 ఇయర్స్. ఆయన రిజైన్ చేశారు. ఆయన పోస్ట్‌కి అంటే పూర్తిగా ఆయన ఆ పోస్ట్‌లో ఇకపై ఉండరు. ఎందుకు అంటే పోస్ట్ సైటింగ్ హెల్త్ రీజన్స్ అన్నమాట. సో, ఆరోగ్య కారణాల వల్ల నేను నా పోస్ట్‌కి పూర్తిగా రిజైన్ చేస్తున్నానని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. అండ్ మిస్టర్ ధన్కర్ వాస్ ఎలెక్టెడ్ యాస్ ఎ 14th వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఆగస్ట్ 2022 అండ్ హాస్ 2 ఇయర్స్ లెఫ్ట్ ఫర్ హిస్ టర్మ్ టు కంప్లీట్. అయితే ఇంకా ఆయన పదవీ కాలం ఇంకా 2 సంవత్సరాల పాటు ఉంది. సో, ఇంతలోపే ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఒక ఆర్టికల్‌ని ఆయన మెన్షన్ చేశారు. సో, 67 అని చెప్పి. సో, ఆర్టికల్ ప్రకారంగా ఆయన ఆహ్, రెసిగ్నేషన్‌ని పూర్తిగా ఆమోదించమని రాష్ట్రపతి గారికి లేఖ రాయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నిసార్ ఫస్ట్ జాయింట్ శాటిలైట్ ఆఫ్ నాసా ఇస్రో షెడ్యూల్డ్ టు బి లాంచ్డ్ ఆన్ July 30. So NISAR first joint satellite of National Aeronautics and Space Administration NASA and the ISRO will be launched from Satish Dhawan Space Center in Sriharikota at 5:40 p.m. in July 30. So on July 30. So July 30 జూలై 30 తారీఖు సాయంకాలం 5:30 5:40కి ఈ యొక్క జాయింట్ శాటిలైట్‌ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇదొక అపర్చర్ రేడార్ శాటిలైట్ to a 743 kilometers sun synchronous orbit with an inclination of 98.4 degrees and దీని బరువు 2392 కేజీలు. ఇదొక యూనిక్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నమాట. అండ్ ద ఫస్ట్ శాటిలైట్ టు అబ్జర్వ్ ద అర్త్ విత్ ఏ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. సో ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ ముఖ్యమైన అంశం, వరల్డ్ కప్ 2025 ఇది దేనికి సంబంధించింది? చెస్‌కి సంబంధించింది ఫిడే. సో, ఫిడే అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ 2025కి సంబంధించింది. ఇండియాలో జరగబోతోంది. సో, ఇది అక్టోబర్ 30వ తారీఖు నుంచి నవంబర్ 27 వరకు మన ఇండియాలోనే దీని యొక్క వెన్యూ ఉండబోతోంది. సో, దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో, ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ పూర్తయిపోయాయి. అండ్ రేపు మరికొన్ని ఇంకా క్లియర్‌గా మీతో నేను పంచుకుంటాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.